హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చింతకాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో అన్ని తాలింపు గింజలు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని మెత్తకయ్యేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న అన్నం కానీ మిగిలిపోయిన అన్నంతో కానీ ఇది చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయల్ని మనం గ్రైండర్లో ఎక్కువ శాతం పాటు గింజలు తీసేసి గ్రైండ్ చేస్తారండి. వాటిని ఒక జాడీలో మనం ఆవకాయ అయితే ఎలా స్టోర్ చేసుకుంటామో అలా స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడు సగం పచ్చడి ఇలా తీసుకుని వేడి నీళ్ళతో మిక్సీ వేసుకుంటే ఇలా మెత్తని పేస్ట్ అయితే వస్తుంది. ఒక 2-3 ఏళ్ల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏం కాదండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు లంచ్ బాక్స్ రెసిపీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పులిహోర లాగా మొత్తం అన్నీ మనం ఒక వేరుశనగుళ్ళు అలాంటివి కావాలంటే వేసుకోవచ్చు. బట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పుల్లగా మనం ఉప్పు కూడా యాడ్ చేయవసరలా. నేను జస్ట్ ఓన్లీ దీనికోసం ఉల్లిపాయలు పట్టడం కోసం యాడ్ చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.